పేరు నాగసాయి. ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు పోయినాయి, బళ్ళు పోయినాయి. 1 వీక్ దాకా అసలు ఎక్కడ డ్యూటీ లేదు, ఏం లేదు, కానీ అసలు ఏం లేదు, ఇన్కమింగ్ ఏం లేదు. చాలా బాగా 4 ఫీట్ దాకా వచ్చింది. యాక్చువల్గా నేను వాటర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం డ్యూటీ నుంచి 2 o'clock ఫోన్ చేశాను. వెరిఫికేషన్కి వచ్చారు మేడం, సాయం చేసిద్దా అన్నారు, చేసిద్దలేదు చూడండి. జ్వరాలు చిన్న చిన్నవి అమ్మాయి తర్వాత తగ్గిపోయింది. కోల్డ్ ఫీవర్ లాంటిది వచ్చినట్టు. యాక్చువల్గా నాకు ఇది 4th time ఎక్స్పీరియన్స్, 4th time ఇది. 3 times చూసా కానీ ఇంత ఫ్లైట్ అనేది ఎప్పుడు చూడలేదు. ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్, బైక్స్ అన్నీ 1 week. సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ లేవు. 1 week ఎవరితో కాంటాక్ట్స్ లేదు, ఎవరితో లేవు. బయట ఏం జరుగుతుందో కూడా ఎవరికేం తెలియదు. పవర్ లేదు కదా, అది కామనే కదా. పవర్ లేదు కదా, బాగా పడుతుంది. పస్తులు అంటే ఫుడ్ ఇచ్చారు మేడం, 2 days మాత్రం ఫుడ్ బాగోలేదు. తర్వాత వాళ్ళ బాగానే వాటర్ కూడా బాగా ఇచ్చారు. ఫుడ్ ఇచ్చారు, ఫుడ్, వాటర్ బాటిల్ చాలా మంది. లేదు. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి కదా, ఇప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ అండ్ యూజ్ చేసుకునే వాటర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేవు, అన్నీ బాగుంది, అన్ని ప్లేస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. వచ్చాను. మేము అడిగిన హై స్కూల్కి వచ్చామండి. నా పేరు అక్కడేగా లండన్ కంపెనీస్. మీ పేరు తెలుసుకోవచ్చు? నా పేరు నాగసాయి. మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు పోయినాయి, బళ్ళు పోయినాయి. 1 week దాకా అసలు ఎక్కడ డ్యూటీ లేదు, ఏం లేదు, కానీ అసలు ఏం లేదు, ఇన్కమింగ్ ఏం లేదు. చాలా బాగా 4 feet దాకా వచ్చింది. యాక్చువల్గా నేను వాటర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం డ్యూటీ నుంచి 2 o'clock ఫోన్ చేశాను. వెరిఫికేషన్కి వచ్చారు మేడం, సాయం చేసిద్దా అన్నారు, చేసిద్దలేదు చూడండి. జ్వరాలు చిన్న చిన్నవి అమ్మాయి తర్వాత తగ్గిపోయింది. కోల్డ్ ఫీవర్ లాంటిది వచ్చినట్టు. యాక్చువల్గా నాకు ఇది 4th time ఎక్స్పీరియన్స్, 4th time ఇది. 3 times చూసా కానీ ఇంత ఫ్లైట్ అనేది ఎప్పుడు చూడలేదు. ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్, బైక్స్ అన్నీ 1 week. సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ లేవు. 1 week ఎవరితో కాంటాక్ట్స్ లేదు, ఎవరితో లేవు. బయట ఏం జరుగుతుందో కూడా ఎవరికేం తెలియదు. పవర్ లేదు కదా, అది కామనే కదా. పవర్ లేదు కదా, బాగా పడుతుంది. మీరు ఎన్ని రోజుల వరకు ఇట్లా వరదలు రావడం వల్ల పస్తులు ఉన్నారు?
వస్తువులు అంటే ఫుడ్ ఇచ్చారు మేడం. ఒక 2 days మాత్రం ఫుడ్ బాగోలేదు. తర్వాత పర్లేదు బాగానే వాటర్ కూడా బాగా ఇచ్చారు. గవర్నమెంట్ కాకుండా ఎవరైనా స్వయంగా వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తారు? ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ వాటర్ బాటిల్ చాలా మంది ఇచ్చారు. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తీసుకుపోయారా ఇలా వర్షం వల్ల? లేదు. ఇప్పుడు వాటర్ అంతా పోయాయి కదా, ఇప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ అండ్ యూజ్ చేసుకునే వాటర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేవు, అన్నీ బాగుంది. అన్ని ప్లేస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సుమారు 4 గోడవరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఎవరు లేదు. ఫస్ట్ ఫ్లోర్లో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా టైమింగ్స్ అంటే ఏం లేవు. వాళ్ళ అవైలబిలిటీ ఉన్నప్పుడు అది ఇచ్చేయండి. పాములు తర్వాత గుడులు ఇలాంటివి రెస్క్యూ ఇండియా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. సింగినగరం దగ్గర. సో ఇది కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాము. తెలుసుకోవచ్చా? మీరు ఏమేమి కోల్పోయారండి ఇక్కడ ఫ్లడ్ వచ్చాక? అపార్ట్మెంట్లోకి అయితే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ బట్ వెహికల్ డ్యామేజ్. అపార్ట్మెంట్కి సంబంధించి 4 మోటార్లు జనరేటర్ పోయింది. ఇంకేం కావాలి? డ్రింకింగ్ వాటర్ లేదు, మున్సిపల్ వాటర్ లేదు. మున్సిపల్ వాటర్ మీన్స్ డ్రింకింగ్ వాటర్. బోర్ వాటర్ కూడా లేదు, కరెంట్ లేదు, మోటార్స్ పాడైపోయాయి. డ్రింకింగ్ వాటర్ గవర్నమెంట్ అడప డ్రింకింగ్ వాటర్ వేస్తే పట్టుకున్నాం. ఇటువంటి దొరికింది. గవర్నమెంట్కి కావడం మేమే సర్దుకున్నాం. నా దగ్గర 10 వచ్చినాయి. నీకు 2 అట్లా ఇచ్చాను. గవర్నమెంట్ అయితే రికార్డ్ ఏమీ తీసుకోలేదు. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయితే జరగలేదు. మైలవరం వెళ్ళేది జరగలేదు. 11 గేట్లు. ఆ 11 గేట్లు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాన్ని గేట్ లిఫ్ట్ చేయడం వల్ల కృష్ణా గేట్ లిఫ్ట్ చేయడం వల్ల టోటల్గా బ్యాక్ వాటర్ ఇది వచ్చేసి దగ్గర 10 కిలోమీటర్ల పైన నష్టం జరిగింది. 3 లక్షల నుంచి 5 లక్షల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం దగ్గర 132 మంది చనిపోయారు. గవర్నమెంట్ 2 days తర్వాత అది కూడా రోడ్డు మీద ఇచ్చారు తప్ప మనకి అపార్ట్మెంట్ లోపలికి రావడం వాళ్ళకి ప్రజలకు సప్లై చేశారు. వచ్చారు వెళ్ళారు. బట్ ఏంటంటే చాలా తక్కువగా మందిని 60 years బ్యాక్ వచ్చిందమ్మా విజయవాడకి. నాకు తెలిసి ఇక్కడికి నేను 25 years అయింది వచ్చి. ఇంతవరకు నేను ఎక్కువ ఫేస్ చేయలేదు. ఇంతవరకు ఈ ఏరియాలో కూడా 2005లో వచ్చినా కూడా జస్ట్ నీలమండల వరకు అనుకో. తెలుగులో చెప్పాలంటే నేను రాష్ట్రం ఎప్పుడు దగ్గరగా చేస్తాను. జస్ట్ దాటింది కూడా అది. అంటే ఆ రిలేటివ్స్లో అయితే ఏమి ఎఫెక్ట్ కాలేదు కానీ వాళ్ళందరూ బయట ప్రదేశాలు అందరు కాబట్టి వన్ ఎఫెక్టెడ్ ఏరియా కాదు కాబట్టి వాళ్ళదే ఎఫెక్ట్ అవ్వలేదు. నేనే నా హౌస్ ఖాళీ చేసి గాంధీనగర్లో వెళ్ళి రూమ్లో ఉండే హోటల్లో 5 days 6 days నా దగ్గర క్యాబ్ నేను వెళ్ళిపోయి ఉండగలిగా. ఈ రూమ్లో వెళ్ళి అప్పటికే మా మెసేజ్
భార్య అంటే నా భార్య నా కూతురు ఇద్దరు మా ఆవిడైతే నాకు అప్పుడు చెప్పేసి మా కూతురు అంటే అర్థమైంది కదా ఆమెకు అర్థమైంది నేను వెళ్ళిపోతున్నాను వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళిద్దరు పెద్ద ఎఫెక్ట్ మనం తొందరగా కాపాడుతున్నాం కదా అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ బాగా 79 ఏళ్ళు వస్తున్నాను ఇప్పుడు మనం ఎందుకు బతుకు కాబట్టి ఎట్లయినా చక్కగా ఒకసారి అపార్ట్మెంట్ నుంచి ఒక 5-6 స్నేక్స్ వచ్చి పడి వెళ్ళినాయి మమ్మల్ని చూసేసి పలకరించి మళ్ళీ వాటర్ పోసుకుంటే అదే వెళ్ళిపోయి అలా చూసుకుంటూ వెళ్ళాయి. ఎవరిని కలవలేదు భగవంతుడు. ఈ రోడ్డు చివర అక్కడ బండి ఉంది కదా, రోడ్డుకి వెళ్తే మీకు డైరెక్ట్గా వెళ్తే బండి ఉంటుంది రైట్ సైడ్. ఆ బండి దగ్గర విపరీతమైన ఓవర్ఫ్లో వచ్చి అక్కడ రోడ్డు తిరగబడి 16 మంది కొట్టుకుపోయారు వాటర్. అందులో ఎంతమంది బతికారో ఎంతమంది చనిపోయారో మనకైతే గవర్నమెంట్ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంత అయింది సార్? మార్నింగ్ 8:20కి తోటమారి వీటిలోంచి వాటర్ వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు జనాలు. 8:40 కల్లా దగ్గరగా మోకాల దాకా నీళ్ళకి వచ్చింది. తర్వాత 9 o'clock కల్లా వచ్చింది. మన అపార్ట్మెంట్లో 5 steps మీకు కరెక్ట్ 5కి ఆగులండి వెహికల్స్ అన్ని పోయినాయి. 2 wheelers అండ్ 4 wheelers లైట్గా ఉన్న సామాన్ కొట్టుకుపోయింది. సైకిల్ కానీ అవి నువ్వు కూడా అడుగు, అందరూ అడగాలక్క, తిట్టు లేక నన్ను సిగ్గుపడతారు. గవర్నమెంట్ ముందుగా ఏం చేసుకోలేదమ్మా, ఎవరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అందరూ ఫ్లడ్ ఎఫెక్ట్ వీళ్ళ లాస్ట్లోకి చాలామంది మునిగిపోయారు. వాళ్ళందరినీ చాలా కష్టం మీద వాళ్ళే బోట్లకి గవర్నమెంట్ బోట్సే కానీ ఒక్కోళ్ళు 2,500 పే చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు డబ్బులు పే చేసుకుని వెళ్ళారే తప్ప గవర్నమెంట్ ఏ రకమైన హెల్ప్ చేయలేదు నా దగ్గర నుంచి అయితే నాకు తెలుసు. నేను కూడా బోట్ అడిగాను, ఇవ్వలేదు. నేనే నడుచుకుంటూ మీదుగా భార్య పిల్లలు కూడా నాకు ఎంతవరకు తెలియదు. నేను పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత నాకు 63 years నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. నేను ఫస్ట్ టైం నేను 68 గాలివాన చూశాను, 77 గాలివాన చూశాను. తుఫాను కూడా ఫేస్ చేయలేదు. ఇంత ప్రాబ్లం నేను ఆ తర్వాత 76లో గాలివాన అప్పుడు కూడా ఇంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఇంతవరకు వచ్చింది. నమస్తే తాతగారు, మేమందరం అరవింద హై స్కూల్ నుంచి వచ్చాము, కుంచెలపల్లి దగ్గర. మేమందరూ నా పేరు అశ్వనేగా, వీళ్ళందరూ నాకు తెలియదు. వరదలు వచ్చినాయి కదా, మీరేమో నష్టపోయారా? లక్షలు కొట్టుకుంటే వద్ద రోజు మామూలుగా ఆదివారం ఉదయం ముదులైపోయింది. రాత్రి బాగా పెరిగిపోయి పడుకోవడానికి మొత్తం సామాన్లు వంట సామాన్లు మంచము అవన్నీ వెళ్ళిపోయినాయి. పైన పోయి పడుకున్నాం. అన్ని పట్టాలి మాట్లాడాలి తెలుసరి చాలా నష్టపోయారు. దాదాపు 10,000 దాకా నష్టపోయారు. గ్యాస్లు అన్నారు, పొయ్యి, బట్టలు, మంచము, అన్నం వండుకునే గిన్నెలు గట్టాలు మొత్తం. నాకు ఎదురుగా ఒక రోజు సాయం చేసి కొద్దిగా రోజు అన్నం అది వండి పెట్టి వాళ్ళు 4 రోజులు నన్ను కాపాడారు. వాళ్ళు నేను ఉండే ఫ్లాట్లో అంతా వెళ్ళిపోయారు ముందే పని చేసి. అది మా కుటుంబంలో అంతా ఏంటంటే ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు వరదకు వచ్చాక నీళ్ళకి వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఉన్నాక ఈ సామాన్లు అయ్యింది వెళ్ళిపోయారు. ఎవరు కాపాడేవారు లేక. ఇటువంటి వరద ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు గతం రారా. బుడమేరు వచ్చేది కానీ
కానీ ఇంత ఇదిగా ఇప్పటిలాగే ఈ తోట రీతి ఎప్పుడు రాలేదు. నాకు తెలిసినంతవరకు 20 సంవత్సరాల లోపు ఎప్పుడు రాలేదు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాగైనా సహాయం ఇప్పుడు ఏమీ లేదమ్మా, ప్రభుత్వం సాయం ఏం లేదు. బయట వాళ్ళు పట్టుకో కూరగాయలు కొద్దిగా మొన్న బియ్యం కట్టి వాళ్ళు ప్రభుత్వం సాధించింది. నాకేం అందడం మరి ఎంతమంది వరకు మీరు నేను 4 అడుగు నేను ఉండడానికి అపార్ట్మెంట్కు మొత్తం 6 అడుగులు తెలపతి ఉంటుందమ్మా. అపార్ట్మెంట్లోకి 4 అడుగులు వచ్చింది, రోడ్డుకు 3 అడుగులు వచ్చింది. అది మా పరిస్థితి అయితే ఇవి అంతా కడిగేసి తీసుకొని తొందరగా చేసుకున్నాం. ఒక బాగుపడింది. ప్రభుత్వం సాయం మొత్తం మీకేమన్నా ఆ నీటి వల్ల ఏమన్నా రోగాలు ఎట్లాంటివి ఏమన్నా వచ్చిందా? జ్వరం వచ్చింది. మామూలు జ్వరం వస్తే హాస్పిటల్ పోయా. ఇదిగో ఈ హాస్పిటల్ బియ్యం గారు దగ్గర మేడం గారు తెస్తే చూసేసి ట్యాబ్లెట్ ఇచ్చి తగ్గిపోయింది. నేను తెనాలి ఇనాలు వేసుకొని అన్ని కుట్రలు జాగ్రత్తగా పెట్టి వేరే ఆరోగ్యం. నా వయసు ఎంతో తెలుసా తగ్గి 87 నాగర్ దుకాణంలో పనిచేసే రావుడి బీడు సినిమాలో కూడా ఉన్నాను నేను. తాగే నీళ్ళు మామూలుగా సత్యం కాగబెట్టుకో తాగుతారు. అవి చల్లటి నీళ్ళు తాగడం పొద్దున్నే మా మోటార్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి కదా, ఇంత పట్టుకొని అవి కాగబెట్టుకొని చల్లారిన తర్వాత తాగుతారు. మంచి తల్లి ఏమా